గతంలో దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే కేటాయించాలని సిఐటియు ఎంఆర్పీఎస్ కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. కనీసం శాసనసభ ఎన్నికలకు ముందైనా కేటాయించాలని, లేని పక్షంలో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా సంఘాల పోరాట వేదిక ఈ పోరాట వేదిక ఎందుకు ఏర్పడిందంటే ప్రజలకు ఏదైతే ఇండ్ల స్థలాల గురించి ముఖ్యమైన విధిగా ప్రజల్లో వెళ్తే వాళ్ళ యొక్క డిమాండ్ని మేము అర్థం చేసుకొని ఒక వేదికగా ఏర్పాటు చేసి సర్వేలు ఇవన్నీ నిర్వహించడం వల్ల ఈ పోరాట వేదికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రజా సంఘాల పోరాట వేదిక ప్రకారంగానే ప్రతి బస్తీలో గ్రామంలో కానీ ఎంతమందికి ఇండ్లు లేవు ఏమి లేవు అని మేము సర్వే నిర్వహించడం ద్వారా వారందరికీ ఎవరైతే లేరో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కు వారి యొక్క అప్లికేషన్ తీసుకొని ఇక్కడికి రావడం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరుపేదలు ఎవరైతే భూములు లేవో ఇల్లు లేని వారికి ఫుల్ బెడ్రూమ్ గానీ 60 గజాల ప్రభుత్వ స్థలాల్లో భూములు గానీ ఇవ్వాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అర్హులైన పేదలందరికీ ఇల్లు